బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. ఇతని తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. బుద్ధుడు రాజవంశంలో పుట్టాడు. అయితే బుద్ధుడు పుట్టిన కొన్ని రోజులకి తండ్రి శుద్ధోధనుడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తు చెప్పమని జ్యోతిష్కులను ఆహ్వానిస్తాడు. అందులో జ్యోతిష్కుడు బుద్ధుడికి సిద్ధార్థుడు అని నామకరణం చేసి ఇతను భవిష్యత్తులో అయితే గొప్ప మహారాజా అవుతాడు, లేకపోతే మహాయోగి అవుతాడు అని చెబుతారు. కాని తండ్రి శుద్ధోధనుడు సిద్ధార్థుడిని గొప్ప చక్రవర్తిని చెయ్యాలనే ధ్యేయంతో సిద్ధార్థుడికి సామాన్య ప్రజలు కష్టసుఖాలు గాని విరక్తి కలిగించే విషయాలు, చావు వృద్ధాప్యం గురించి తెలియకుండా రాజభవనంలోనే అల్లారిముద్దుగా పెంచుతాడు. తరువాత సిద్ధార్థుడికి 15 ఏళ్ల వయసులోనే యశోధర్తో వివాహం జరుగుతుంది. వీరికి రాహులుడు అనే కుమారుడు పుట్టాడు. ఇదిలా ఉంటే ఒకరోజు సిద్ధార్థుడు అరుదైన విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ అతడు అనారోగ్యంతో పోరాడుతున్న వ్యక్తిని, ఒక నడవలేకపోతున్న వృద్ధుడిని, చివరకు చనిపోయిన వ్యక్తిని చూస్తాడు. అప్పుడు సిద్ధార్థుడికి పుట్టిన ప్రతి మనిషి ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది జీవిత సత్యాలని, మనిషి కష్టాలని తెలుసుకొని సన్యాస జీవితాన్ని గడపాలనుకుంటాడు. అలా బుద్ధుడు తన 29వ ఏటనే ఒకరోజు రాత్రి కుటుంబానికి తెలియకుండా రాజభవనాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలను కనుక్కొని వాటిని నివారించే సత్యాన్వేషణం కోసం సన్యాసాన్ని స్వీకరిస్తాడు. అలా బుద్ధుడు తన 35 ఏళ్ల వయసులో బీహార్లోని గయా ప్రాంతంలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు బుద్ధగయ అంటారు. తరువాత అతని జీవితంలో 45 సంవత్సరాలు బుద్ధుడు ఈశాన్య భారతంలో మరియు దక్షిణ నేపాల్లోని గంగా మైదానంలో ప్రయాణించి ప్రతి ఒక్కరికి తన సిద్ధాంతాన్ని మరియు క్రమశిక్షణను బోధించాడు. బుద్ధుడు తన 80 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.